ఎన్నికలప్పుడు దానవీర సూరకర్ణ, అధికారంలోకి వచ్చాక కుంభకర్ణ. కార్మిక సంక్షేమంపై పాలకులు తీరిది. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అందరిది ఒకే వైఖరి. చెమట చుక్క చిందించే కార్మికులకు అన్యాయమే జరుగుతోంది. ఒకే గొడుగు కిందకి కార్మిక చట్టాలను తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం. అయితే కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్స్పై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ లేబర్ కోడ్స్తో రక్షణ, భక్షణ, కార్మికులకు హక్కులే కాదు బాధ్యతలు ఉండవా? భవిష్యత్తులో పోరాటాలే శరణ్యమా? మేడే స్ఫూర్తితో పోరాట బాటేనా? రేపటి కోసం కదిలి రావాల్సిందేనా? కార్మిక గళంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ప్రపంచ దేశాల ప్రగతి చక్రం ఆగకుండా తిరుగుతోంది అంటే దానికి ప్రధాన కారణం కార్మికుల కష్టార్జితమే. నాగరికత పుట్టినప్పటి నుంచి నేటి ఆధునిక సాంకేతిక యుగం వరకు కూడా సమాజ సౌభాగ్యానికి పునాది వేసింది కార్మికుడి చెమట చుక్కే. కర్షకుల చెమట చుక్కలు చెక్కిన చరిత్ర మేడే. దేశవ్యాప్తంగా కార్మికులు మేడే సంబరాల్లో మునిగిపోయారు. భవిష్యత్తులో సమరభేరి తప్పదంటున్నారు. దేశ ఆర్థిక వృద్ధికి జవసత్వాలు నింపడమే లేబర్ కోడ్స్ లక్ష్యం అంటున్నారు ప్రధాని మోడీ. కార్మికుల కోసం చేసిన అతిపెద్ద సంస్కరణ 4 లేబర్ కోడ్స్ అని అభివర్ణించారు. బలమైన వ్యవస్థ రూపొందుతోందని, కార్మికుల హక్కులకు రక్షణగా నిలుస్తోందన్నారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఉత్పత్తి పెరుగుతుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మరింత సులభతరం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు మోడీ. సంఘటిత శక్తితోనే కార్మికులు కనీస వేతనం, పని గంటలు, సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక హక్కులను సాధించుకున్నారు. అదే ఐక్యతతో లేబర్ కోడ్స్పై దేశవ్యాప్తంగా ప్రతిఘటన నిర్మించాల్సిన అవసరం ఉందంటున్నారు కామ్రేడ్స్. లేబర్ కోడ్స్ను వ్యతిరేకించడం అంటే కేవలం ఒక చట్టాన్ని వ్యతిరేకించడం కాదు, అది కార్మిక వర్గ భవిష్యత్తును కాపాడుకోవడమే అంటున్నారు. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను ఒకే గొడుగు కిందకు తెచ్చినట్లు చెప్పినా అసలుద్దేశం యజమానులకు మరింత స్వేచ్ఛ ఇవ్వడం, కార్మికులను అసురక్షిత పరిస్థితుల్లోకి నెట్టడం అంటున్నాయి కార్మిక సంఘాలు. పని గంటలు పెరగడం, కనీస వేతనాల పెంపు లేకుండా చేయడం, యూనియన్ హక్కులు బలహీనపరచడం, సమ్మె హక్కుపై పరిమితులు విధించడం, కాంట్రాక్ట్ ఉద్యోగాలను విస్తరించడం లేబర్ కోడ్స్లో దాగి ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ పైనే ఇప్పుడు చర్చ అంతా జరుగుతూ ఉంది. సో ఇదే విషయానికి సంబంధించి మనం కూడా మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొనడానికి సతీష్ గారు బీఆర్ఎస్ నుంచి, అండ్ వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి, సాదిక్ అలీ గారు అనలిస్ట్, మొత్తం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే. నమస్తే. ఎస్ సార్. ముందుగా ఎక్కడి నుంచి వెళ్దాం? సతీష్ గారు, ఏమనిపిస్తోంది అంటే అన్నీ కూడా ఒకే గొడుగు కిందకి తేయడం నవ్వేడేస్ ఎలా ఉందంటే, ఏ వర్గంలో ఎక్కడ చూసినా, ఏ ఫీల్డ్లో చూసినా ఆల్మోస్ట్ ఆల్ అన్ని సర్వీసెస్ అన్నీ కూడా ఒకే గొడుగు కిందకి తీసుకురావడం అనేది కామన్గా జరుగుతూ వస్తుంది. సో ఇదే లేబర్ కోడ్స్ అండ్ లేబర్ లాస్ కూడా అప్లై చేసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్న పని. దీనికి సంబంధించి అసలు కార్మికుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ఏంటి? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు సతీష్ గారు? అదే ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే, ఏదైనా మొట్టమొదటిగా ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను తప్పకుండా అందరికీ. రెండోది పోరాడి సాధించిన మరి 44 చట్టాలను 4 కోడ్స్గా కిందకి మార్చి లేబర్ చట్టాలను తీసేసి ఈరోజు కార్మికులకు అన్యాయం చేసే ప్రయత్నంలో భాగంగా మరి ఇటు బీజేపీ పార్టీ చేస్తుంది, బీజేపీ ప్రభుత్వం చేస్తుందని ఇప్పుడు అందరూ అంటున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అటు బీజేపీ ప్రభుత్వం కానీ కార్మికుల పక్షాన ఉన్నట్టు ఎక్కడ కూడా కనబడట్లేదు. మనం గతంలో చాలా సందర్భాలలో మనం చూసినాం. అత్యంత దారుణమైన సందర్భం కరోనా సమయంలో కూడా పాపం ఇక్కడ వలస వచ్చిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
మరి మేము ఇక్కడ బతుకుంటే బర్సాకైనా తిని బతుకుతాం, మరి మా ఇంటికి మేము పోతామని మరి కాలి నడకన వెళ్ళిన సందర్భాలు చూసినాం. ఇవన్నీ ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూసి ఇటు కేంద్ర ప్రభుత్వం బతిలాడి రిక్వెస్ట్ చేసుకుని ట్రైన్ ఒకటి వేస్తే కనీసం వాళ్ళకు డబ్బులు ఇవ్వని పరిస్థితి, వాళ్ళకు టికెట్లు పెట్టి వాళ్ళని ఇబ్బంది గురి చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రికి సంబంధించిన, కేసీఆర్ గారికి సంబంధించిన ప్రత్యేక అధికారులను రైల్వే స్టేషన్లో నిలబెట్టి వాళ్ళనికి జేబులో 1000 రూపాయలు పెట్టి ఖర్చులకు ఇచ్చి భోజనం పెట్టి మరీ పంపించి జాగ్రత్తగా మళ్ళీ రండి అని చెప్పిన సతీష్ గారు అంటే ఈ లేబర్ కోడ్స్ ని తీసుకురావడం అనేది దాని వెనక ఏమైనా హిడెన్ ఎజెండా ఉందనుకుంటున్నారా మీరు? ఎజెండా ఏముందండి, వాళ్ళ కార్మికుల మీద వాళ్ళకు లేదు, ప్రేమ లేని విషయం తెలుస్తూ ఉంటుంది. హిడెన్ ఎజెండా ఏముంటాయండి? వీళ్ళకి ఉన్న ఎజెండానే ఒకటి, కార్మికులకు మంచి జరగాలని, కార్మికులకు సమయం, పని కానీ వేతనం పెరగాలి, ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేద్దామనే ఉద్దేశంగా ఇటు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు ఎవరైతే ఈ కమర్షియల్ పీపుల్కి, ప్రైవేట్ సంస్థలకు అండగా ఉండి ఈరోజు కార్మికులను అణచివేత దిశగా పనిచేస్తుంది తప్ప ఏం లేదండి. ఇప్పుడు ఇలా మనం ఒకటి మాట్లాడుకుని ఇలా కేటీఆర్ గారు కూడా ఎంత అద్భుతంగా చెప్పిన సందర్భం మనం చూస్తున్నాం. పాలరాతి బొమ్మైనా, పార్లమెంటు భవనమైనా వారు చుడితేనే శ్రీకారం, వారు కడితేనే ఆకారం అని మాట్లాడుకున్న సందర్భం. ఇలా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిన అవసరం లేదా? వాళ్ళకి తగ్గ ఇన్సూరెన్సులు కానీ ఇంకోటి ఇవన్నీ ఈ ప్రభుత్వాలు చెప్పినాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏం చెప్పింది? ఆశా వర్కర్లకు కానీ, అంగన్వాడీలకు కానీ జీతాలు పెంచుతానది, వాళ్ళ ఇన్సూరెన్స్లు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ, సింగరేణి కార్మికులు కానీ, ఇటు ఎల్ఐసిని, జెన్కోని, బిహెచ్ఎల్ని అప్పుడున్న కేసీఆర్ గారి ప్రభుత్వం కాపాడుకుంది. సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కేసీఆర్ గారు కాపాడితే ఇలా అన్నింటినీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రైవేటీకరణ చేసి మరి కార్మికులను రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎస్ఎల్బిఎస్ఎల్ టర్న్లో ఎంతమంది అందులో పడిపోయారో చనిపోయారో కనీసం శవాలు కూడా తీసుకురాలేని పరిస్థితి. అంటే పట్టించుకొని పరిస్థితి, కార్మికులు అంటే అసలు లెక్కే లేదు, పత్రం లేదు అన్న పద్ధతిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఇలా తెలుస్తూ ఉంది. ఇలా ఆటో వాళ్ళు 108 మంది ఆటోలను చనిపోయారండి పాపం. వాళ్ళకి మీరే చెప్పారు కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు ఇచ్చింది కదా, హామీలలో ఉన్నాయి కదా. 105 మంది ఆటో అన్నలు చనిపోతే ఎవరైనా పట్టించుకున్నారా? ఏ మంత్రైనా మాట్లాడిందా? ఎవరైనా ఆదుకునే ప్రయత్నం చేసిందా? చేయలేదు. కనీసం వాళ్ళకి వచ్చిన ప్రమాద బీమాను కూడా మళ్ళీ తీసేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారని మీరు గమనిస్తూ ఉంటారు. మొన్నదాకా ఎలక్షన్ ముందు దాకా పెట్రోల్ ఎక్కడ ఇబ్బంది లేదు, పెట్రోల్ ట్యాంకులు వచ్చినాయి, పెట్రోల్ ఇబ్బంది లేదు, గ్యాస్ ఇబ్బంది లేదు అన్నారు. ఈ ఎలక్షన్లు అయిపోయినాయో లేదో గతం గ్యాస్ రేట్లు పెరిగినాయి. కమర్షియల్ గ్యాస్ రేట్లు, ఇలా కమర్షియల్ గ్యాస్ 1000 రూపాయలు పైగా పెరగడం అంటే ఎంత దారుణమైన విషయం అంటే, ఇలా ఇంట్లో 5 kg సిలిండర్ రేటు 200 చిల్లర పెరగడం అంటే ఎంత దారుణమైన విషయం అంటే, కమర్షియల్ గ్యాస్ రేటు పెరగడం వల్ల ఎంతమంది ఆధారపడి ఉంటారు? ఇరు వ్యాపారులు ఎంతమంది దాని మీద ఆధారపడి బతుకుంటారు? ఇలా వాటి మీద ఆధారపడి ఉన్న ఐటీ పరిశ్రమలో పనిచేసేవారు కానీ, ఇటు చదువుకునే పిల్లలు కానీ, హాస్టల్లో ఉండేవాళ్ళని, వీళ్ళు ఎంతో మంది ఒక దాని మీద ఆధారపడి ఉండేవాళ్ళు ఇలా కమర్షియల్ గ్యాస్ పెంచడం వల్ల కూడా ఇలా రాష్ట్రంలో ఇబ్బంది వాతావరణం కలగట్లేదా? అంటే మీకు ఎలక్షన్స్ ఉంటే ఒకలాగా, ఎలక్షన్స్ లేకపోతే ఒకలాగా ప్రవర్తించడం ఈ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉండదు. ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడండి, ఇక తొక్కుకుంటూ ఎదుగుతున్నాను అనేది తప్ప ఆయన పర్సనల్గా ఆయన ఆర్థికంగా ఎదగడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుపోయేది ఏం లేదు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు తొక్కుకుంటూ ఎదిగారు, కానీ కేసీఆర్ గారు మాత్రం ఒక్కొక్క మెట్టు అభివృద్ధితో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఒక్కొక్క మెట్టు కట్టుకుంటా ఎదిగిన వ్యక్తి కేసీఆర్ గారు. గతంలో మీరు ఒక విషయం అండి, చాలా విషయాలలో కూడా కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా కరోనా సమయంలో అటు జిహెచ్ఎంసీ వర్కర్లను ఎంత అద్భుతంగా కాపాడిండు, వాళ్ళు కడుపులో పెట్టి చూసుకున్నాడు, వాళ్ళకి గౌరవించుండు. కానీ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి 5000 ఆటోలు ఉన్నాయి, కనీసం చెత్త ఎత్తలేదు. ఉన్న మున్సిపల్ మంత్రి అయి ఉండి కూడా చెత్త ఎత్తలేదు. నాకు 5000 ఆటోలు ఉన్నాయని నాకు తెలియదు. ఓకే సతీష్, మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం అండి. ఒక నిమిషం, వారిది కూడా మనం వెర్షన్స్ తీసుకోవాలి, వారి వెర్షన్స్ కూడా తీసుకోవాలి. వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ నుంచి ఆయన కూడా జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు మీతో మాట్లాడతాను, ఒక్క నిమిషం. వెంకట్ నాయక్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు లేబర్ కోడ్స్కి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ మేడే, కార్మికులంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ కోర్స్ కొన్ని ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి ఈ 4 లేబర్ కోడ్స్కి సంబంధించి బాగా చర్చ జరుగుతోంది. యాక్చువల్గా కాంగ్రెస్ ఏం చెప్తోంది, ఏంటి ప్రాబ్లం అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి లేబర్ లాస్ ఎవరికి ఉపయోగపడతాయి, ఎవరికి ఉపయోగపడవు అనుకుంటున్నారు మీరు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకు నమస్కారం. సార్, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడంలో భాగస్వాములైన కార్మికుల వారసులకి
ఏది ఈ హైదరాబాద్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసిన బిహెచ్ఈఎల్ కానీ, ఈసీఎల్ కానీ, ఎన్జీఆర్ఐ కానీ, డిఆర్డిఎల్ కానీ, ఇవన్నీ నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులకు, వారి వారసులకు, అదేవిధంగా ఈ దేశం నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులకు మేడే శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం సార్. సార్, ఒక విషయం, సరే రాజకీయ అంశాల కంటే కార్మికులకు ఏం చేయగలిగినాం, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి అంశాల మీద ఒక 2 నిమిషాలు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను సార్. డెఫినెట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తీసుకొని ఒక నిర్మాణాత్మక, ఒక విప్లవాత్మక మార్పు ఏదైనా ఉందా అంటే అది గిగ్ వర్కర్కు రక్షణ చట్టం సార్. మంత్రి వివేక్ గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో, రాహుల్ గాంధీ గారి యొక్క ఏది దూరదృష్టిలో తీసుకొచ్చిన గిగ్ వర్కర్ల చట్టం ఏదైతే వాళ్ళకి హక్కులు కల్పించాలి, ఏది మల్టీనేషనల్ కంపెనీలు గిగ్ వర్కర్లను ఏ విధంగా ట్రీట్ చేస్తుంది, వాళ్ళ రక్షణ కోసం కొన్ని మినహాయింపులు ఎట్లా ఇస్తుంది అనే అంశం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమెజాన్ కానీ, ఊబర్ కానీ, ఓలా కానీ, ఫుడ్ డెలివరీ నుంచి మొదలు పెడితే ట్రాన్స్పోర్ట్ వరకు ప్రతి విషయంలో వాళ్ళకి రావాల్సిన హక్కులను ఈరోజు గిగ్ వర్కర్ల చట్టం ద్వారా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తేగలిగింది. ఇక మిగతా విషయాలకు వచ్చినప్పుడు వారు ఏదో అన్నారు, ఎస్ఎల్బీసీలో కార్మికులు చనిపోవడం చాలా బాధాకరం, వాళ్ళ తరఫున, వాళ్ళ కుటుంబం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడింది. అదేవిధంగా సిగాచి కర్మాగారంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి మరీ పరామర్శించి ఆ కుటుంబాలని దగ్గర చేసుకున్న సందర్భాలు ఉండే. ఇలా ఎక్కడ ఏ ఇబ్బందులైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున ఉంటుంది, వాళ్ళ తరఫున ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, వాటి చరిత్ర కనుక ఒకసారి మీరు చూడాల్సి వస్తే అవి కార్మికులను హక్కున చేర్చుకున్న చరిత్రని, కార్మికులను హక్కున చేర్చుకొని ఏ నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు ఉంటే పక్కన గుడిసెలు ఇనిషియల్ స్టేజ్లో వేయించి అక్కడే వాళ్ళు ఏది ఇల్లు కట్టుకునేలాగా ఒక బృహత్కర కార్యక్రమాలు ఏదైనా చేయగలిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కరోనా టైంలో ఎంతోమంది వలస కార్మికులు బీహార్ నుంచి, మిగతా ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కేవలం తాటాకు చప్పుడు వేసుకోవాలి, పల్లాలు కొట్టాలి, మిగతా దీపాలు వెలిగించాలని ఒకే ఒక నినాదాన్ని తీసుకొచ్చి కార్మికులను పొట్టన కొట్టిన సందర్భం గతంలో మోడీ గారు ఉండే. ఒకసారి మీరు చూడండి, ఇక మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయింది. మిగతా ప్రాంతాల్లో, పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు గుజరాత్ నుంచి వలస కార్మికులు వెళ్ళే క్రమంలో కనీసం వాళ్ళకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉండని పరిస్థితులు ఏది మోడీ గారి ప్రభుత్వంలో కానీ, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో కానీ జరుగుండే. కానీ ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో లేరండి. తెలంగాణలో బయట రాష్ట్రంలో ఉన్న కార్మికులు కానీ, ఎవరైనా వచ్చి బతకగలుగుతున్నారు, హ్యాపీగా ఉండగలుగుతున్నారు, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు ఉన్నారని. బట్ మనం మాట్లాడేది కార్మిక చట్టాల అమలు గురించి. అవి ఎంతవరకు అమల్లో ఉన్నాయి? అండ్ మోరోవర్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకే గొడుగు కిందకి తెచ్చినట్టుగా చెప్తున్నారు. దీని వెనక అసలు ఉద్దేశం యజమానులకు మరింత స్వేచ్ఛ ఇవ్వడం అనుకోవచ్చా ఏంటి? క్లుప్తంగా చెప్పండి, ఓ బ్రేక్ తీసుకోవాలి మనం. సార్, విషయం ఏంటంటే కార్మిక చట్టాల అమలు విషయంలో 100% కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి కృతనిశ్చయంతో ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే కార్మిక చట్టాలు, పర్టికులర్గా కార్మిక సంఘాలు కానీ, కొన్ని అఫిలియేటెడ్ సంఘాలు కానీ మ్యాక్సిమం ఏది ప్రతి పార్టీకి అఫిలియేట్ కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో ఉంటాయి, లైక్ లెఫ్ట్ వింగ్ ఐడియాలతో ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం దాంట్లో మేడే అయితే కార్మిక చట్టాలు అమలు, అలాగే వాటిలో ఉన్న సాధక బాధకాలు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కార్మికులు పట్టించుకుంటుందా, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ వస్తున్నాం. అలాగే రీసెంట్గా కార్మిక చట్టాలకు అంటే లేబర్ కోడ్స్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. వాటికి సంబంధించి ఆల్రెడీ మనతో పాటు మాట్లాడడానికి సతీష్ గారు బీఆర్ఎస్ నుంచి, వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ నుంచి, అండ్ వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి, అండ్ అనలిస్ట్ సాదిక్ అలీ సార్ ఉన్నారు. వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి. వెంకటరెడ్డి సార్, ఓవరాల్గా అంటే వీళ్ళంతా కార్మికులంతా అంటున్నది ఏంటంటే కార్మిక చట్టాలని దశాబ్దాల పోరాటాలతో మేము సాధించుకున్నాం. ఇవన్నీ చూడడానికి ఒకే గొడుగు కిందకు తెచ్చినట్టు అనిపించినా చెప్పినా వీటి వెనక్కున్న అసలు ఉద్దేశం ఏంటంటే యజమానులకు మరింత స్వేచ్ఛ ఇవ్వడం అంటున్నారు. అంటే కార్మికుల్ని అసురక్షిత పరిస్థితుల్లోకి నెట్టడం, అలాగే కార్మిక సంఘాలు పని గంటలు పెరగడం, కనీస వేతనాల పెంపు లేకుండా చేయడం, ఇలా చాలా వీళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయి. ఏమనిపిస్తుంది అసలు ఎందుకు ఈ లేబర్ కోడ్స్ ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఒకటండి, మనం కార్మిక చట్టాలు, కార్మిక ఉద్యమాల గురించి మాట్లాడాలనుకుంటున్నప్పుడు స్వాతంత్ర పోరాటం నుంచి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మేడే ఏదైతే చికాగోలో జరిగినటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తిగా ఇలా మనం జరుపుకుంటున్నామో అందరికీ కూడా, కార్మికులందరూ కూడా తెలంగాణ, భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా శుభాకాంక్షలు మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఒకటేమిటంటే ఒకనాడు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. కార్మికుల హక్కులు, యజమానుల దోపిడీ, దురాగతాలు, ఆధిపత్యము, అణిచివేతలో నుంచి కార్మిక ఉద్యమాలు మనకు వచ్చినటువంటి సందర్భం కనపడుతున్నటువంటి ఏదైనా కానివ్వండి. కానీ వాళ్ళ పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే మోదీ గారు అన్ని చట్టాలను
నేను చదివినంత వరకు, నేను చూసినంత వరకు పేమెంట్స్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అనేటువంటిది 1948 51 ఉండేది, బోనస్ యాక్ట్ 1965 ఉండేది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ యాక్ట్ 1951 ఉండేది. అదేవిధంగా రకరకాల చట్టాలు రావడం జరిగింది దేశంలో. అది కాంగ్రెస్ పీరియడ్లో వచ్చినటువంటి పరిస్థితి. ఆనాడు ఏ చట్టమైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆనాడు ఉండేటువంటి వాస్తవ పరిస్థితులు, యాజమాన్యము, ఉత్పత్తి రంగాలు, సేవా రంగాలు. ఉత్పత్తి రంగాలు అధికంగా ఉండేది. మీరు హైదరాబాద్ చుట్టూ చూడండి, హెచ్ఎంటి ఉండేది, బిహెచ్ఏలు ఉందనుకోండి, ఇప్పుడు ఈసీఏలు, ప్రాగా టూల్స్, ఆల్విన్స్, హెచ్ఏలు, రకరకాల దాంట్లో చాలా వరకు ఇవాళ హెచ్ఎంటి బేరింగ్స్, ఇంకా మళ్ళీ రకరకాల ఫ్యాక్టరీలు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పెట్టినటువంటి సందర్భం ఉంది. వీటిల్లో నా దృష్టిలో ఉన్నంత వరకు ఒక ఈసీఏలు, డిహెచ్ఏలు అరకొరగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నట్టు. దీనికి మార్పు ఏంది అనేటువంటిది మనం ఆలోచించాలి. గతంలో ప్రభుత్వాలు ఒక మోడల్గా 1947లో అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక 1951లో మనం ప్రారంభించినప్పుడు, నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినప్పుడు, ఈ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ రష్యన్ మోడల్లో ఆయన కొంత వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. ప్రణాళికలు, పేదరికం ఉంది, విద్యాభ్యాసం లేదు, అనేక రకాల జాతులు, మతాలు ఈ దేశంలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మనం ఇంకా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దాని కింద పబ్లిక్ రంగ సంస్థలు ఆనాడు పెట్టాం. నేను 1973లో, మీకు తెలుసో తెలీదో, 1973లో ఉస్మాన్ యూనివర్సిటీలో నేను జాయిన్ కావాలనుకున్నప్పుడు, ఎంకామ్లో జాయిన్ అయినప్పుడు నా ఆప్షన్, నాకు ఒక ఎమోషన్ ఏంటంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఎమోషన్నే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగినటువంటిది. నాలాంటి యువకుడు ఆనాడు దాని యొక్క పర్యవసానం, దాని యొక్క ప్రభావానికి గురి అయినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి ఒక పీరియడ్లో వచ్చిన మార్పులు, ప్రపంచవ్యాప్తంగా మార్పులు వచ్చినాయి. 1980లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇది రావడం జరిగింది. నేను చూసినంత వరకు మీకు తెలియకపోవచ్చు కానీ 1975లో నేను గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు, లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు మనకు స్కూటర్ కూడా దొరికేది కాదు. చేతక్ స్కూటర్ ఆయన ప్రచారంలో ఉంది. దాన్ని బుక్ చేస్తే, ఫారిన్ ఎక్స్చేంజ్ కింద బుక్ చేస్తే 8-10 సంవత్సరాలకు వచ్చేది. ఎల్పిజి సిలిండర్ మనం బుక్ చేస్తే 8-10 సంవత్సరాలకు వచ్చేది. ఇవాళ అట్లా పరిస్థితి లేదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి అనేక ఆర్థిక విధానాలు, సరళీకృత ఆర్థిక విధానాలు, ఈ ఎగుమతులు, దిగుమతులు, మ్యాన్ పవరు, ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా ఉత్పత్తికి సంబంధించినటువంటిది. మనకు ఒక దేశం నుంచి మరొక దేశానికి ఆనాడు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొనోపలిస్ మీకు తెలియదు కానీ ఎంఆర్టీపీ యాక్ట్ అని ఉండేది, మొనోపలిస్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969. అంటే ఒక పారిశ్రామికవేత్త ఇంతకంటే అధిక మొత్తంలో పరిశ్రమలు పెట్టడానికి వీలు లేదు. ప్రభుత్వ రంగంలో ఉండే పరిశ్రమలు వేరు, ప్రభుత్వము ప్రైవేట్ ఉండేటువంటి పరిశ్రమలు వేరు, కేవలం ప్రైవేట్లో ఉండేటువంటి పరిశ్రమలు వేరు. ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రీస్, స్టీల్ ఇండస్ట్రీస్, ఇలాంటి పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో ఉండాలనేది అన్నాడు. అందుకనే మనం చూసాం అన్నాడు, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇక్కడ విశాఖపట్నంలో కానివ్వండి, రకరకాల ప్లాంట్స్ నెహ్రూ గారి పీరియడ్లో, కాంగ్రెస్ పీరియడ్లో వచ్చినటువంటిది. ఇవాళ వాటి గురించి మాట్లాడితే అర్థం లేకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం అనేది ఒక గ్లోబల్ విలేజ్ అయింది. గ్లోబల్ విలేజ్ అయిన తర్వాత ఎక్కడ ఏ వస్తువు తయారైనా కూడా అక్కడ ఎగుమతుల ద్వారా వెళ్ళడం జరుగుతున్నటువంటిది. ఇది సహజ సిద్ధంగా మార్పులు జరిగినటువంటిది. వినియోగదారులు ఇప్పుడు మనం చూస్తున్నాము. గత 12 సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. టీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఏ పరిశ్రమను స్థాపించినారండి? ఏ పరిశ్రమ స్థాపించలేదని నేను విమర్శించడం లేదు వాళ్ళని. మారుతున్న పరిస్థితుల లోపల, ఆర్థిక విధానాలు మారుతున్న పరిస్థితుల లోపల సహజంగా మనం దావోస్ పోతున్నాం, యూరోపియన్ కంట్రీస్ పోతున్నాం. ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు వెళ్ళినారు, మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, ఇదే కదా మనం మాట్లాడుతున్నాం. సార్, అంటే ఈ లేబర్ కోడ్స్ లో చాలా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ విస్తరించడం, ఇవన్నీ కూడా ఇందులో దాగున్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక్కటండి, ఈ దేశంలో దురదృష్టవశాత్తు ఈ ట్రేడ్ యూనియన్స్ నడుపుతున్నటువంటిది కొంత వామపక్ష సరళీకృత, మీరేమనుకోవద్దు, సరళీకృత విధానాలను అవలంబించేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళ నైజం ఇప్పుడు అదే కదా. ఎక్కడుంది కమ్యూనిజం అనేటువంటిది భారతదేశంలో ఆలోచిస్తే ఎక్కడుంది మనకు అర్థమైతలేదు. కమ్యూనిజానికి, ట్రేడ్ యూనియనిజానికి కొంత ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, లేకపోతే రకరకాల ఏఐటీసీ, రకరకాల సంఘాలు ఉన్నాయి. వాటి విమర్శలు అంతే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు కొంత పెట్టుబడులు పెట్టేటువంటి వర్గాలకి కొంత భద్రత ఇవ్వాలా, పెట్టుబడి భద్రతనే కాకుండా ఇవాళ విదేశీ పెట్టుబడిదారులు వస్తున్నారు. విదేశీ పెట్టుబడిదారులు మీరు ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్లో ఫ్యాక్టరీ పెట్టిస్తే, హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లాలో ఫ్యాక్టరీ పెట్టి మీరు సమ్మరీ చేసేటువంటి పరిస్థితికి వస్తే అతను ఎందుకు వస్తాడండి?
మీరు మనకు చేతగాకనే విదేశీ పరిశ్రమలను మనం ఆహ్వానిస్తున్నాం. దీంట్లో సందేహం లేదు. ఒకనాడు ఇట్లా లేదు, 40-50 ఏళ్ల కింద ఇట్లా పరిస్థితి లేదు. ప్రభుత్వం అనేక పరిశ్రమలు పెట్టింది, ఇవాళ ప్రభుత్వం పెట్టే పరిస్థితి లేదు. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు ఏం జరిగిందంటే సంక్షేమ కార్యక్రమానికి ఓటు బ్యాంక్ రాజకీయాలకు పరిమితమైనవి అయిపోయి పరిశ్రమలకు ఏ ఒక్క పరిశ్రమ మీరు చెప్పండి, ఒక పరిశ్రమ ఈ 10 ఏళ్ళ లోపల మనం పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఉన్న పరిశ్రమలు మూసేసే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఆర్థిక సరళీకృత విధానాలు, పెట్టుబడులు, ఉత్పత్తులు, ఎగుమతులు, దిగుమతులు, మ్యాన్ పవర్, ఇప్పుడు ఎక్కడంటే మన దేశంలో ప్రపంచంలో ఉండే 100 దేశాల్లో మనం పనిచేస్తున్నాం, భారతీయులు సో అంటే పనిచేస్తున్నాం. లేబర్ కోడ్స్ ప్రవేశపెట్టడం అనేది కరెక్టే అంటారు. లేబర్ కోడ్స్ వాటికి పరిమితులు ఉన్నాయి. కార్మికులను దాడి పెట్టాలా, కార్మికులకు అన్యాయం చేయాలా, పేమెంట్కి సంబంధించినటువంటిది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు సహజంగా ఏం జరుగుతుందో ఒక వర్షం చెప్తున్నాను నేను. నా స్టడీస్లో తేలింది ఏంటంటే ఇవాళ పబ్లిక్ రంగ సంస్థలు లేకుండా పోవడానికి 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి ప్రభుత్వ విధానాలని చెప్తున్నారు, 2 కార్మికుల విధానాలని చెప్తున్నారు. హక్కుల కోసమే పోరాడతాము, హక్కుల కోసం బాధ్యతల నుంచి దూరంగా ఉంటాం అనేది మంచిది కాదు. దేశ భద్రత డెఫినెట్లీ మీ వెర్షన్ చెప్పారు. డన్ సాదిక్ అలీ సార్ దగ్గరికి వెళ్దాం. సార్ అలీ సార్, అంటే ఓవరాల్గా చూస్తే దేశం యొక్క ఆర్థిక వృద్ధికి జవసత్వాలు నింపడమే లేబర్ కోడ్స్ లక్ష్యం అంటున్నారు ప్రధాని మోడీ. యాక్చువల్గా జరుగుతుందండి సార్, కార్మికులు సాధించుకున్నటువంటి వాళ్ళు అంటే ఆల్రెడీ పిఎఫ్, ఈఎస్ఐ ఇలాంటి సౌకర్యాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి సాధించుకున్నారు. మళ్ళీ అంత కష్టంతోనూ ఈ కోడ్స్నన్నింటినీ, లేబర్ కోడ్స్ని వ్యతిరేకించాలి, మనందరం ఒకే కొడుకు కిందకి రావాలని మళ్ళీ మొదలవుతున్నారు వీళ్ళు. అసలు యాక్చువల్గా జరుగుతుందండి సార్. మేడే సందర్భంగా కార్మిక లోకానికి జేజేలు చెప్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ, ప్రభు ఎక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలెవ్వరు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, నైలు నది నాగరికతలో సామాన్యునికి ఎవరి మెట్టిది, సామాన్యపు ఒక రాజుకు దండయాత్రలో సామాన్యుని సాహసం ఎట్టిది అనేదే మేడే యొక్క విషయం. అంటే ఈ చిరకాలపు దోపిడీపై తిరుగుబాటు చేసినప్పుడు చిందిన వెచ్చని నెత్తురియే ఆ కేతనమే మేడే. అంటే దీన్ని అర్థం చేసుకోవడంలో భారతదేశ పాలకులు ఖచ్చితంగా కూడా వైఫల్యం చేద్దారు. కమ్యూనిజం అని ఏ ఇజం గురించి మాట్లాడుతున్నారు, ఏ పార్టీ అయినా కూడా, ఏ పార్టీ వారైనా కూడా, ఏ పార్టీ అయితేనేముందండి, తలా పిడికడు తిలా పాపం అన్నట్టు అందరూ కూడా కార్మికులు. కానీ నేను ఒక విషయం చెప్తాను, ఈ 4 లేబర్ కోడ్లు ఒక శాపం భారతదేశం. ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఇంకా విస్తృతమైనటువంటి పారిశ్రామికవేత్తలకి లేదా వీళ్ళకి విస్తృత అధికారాలు కల్పించి కార్మిక లోకాన్ని మరీ బంధించడానికి ఈ 4 లేబర్ కోడ్లు కలపడం జరిగింది అట్లా. కాబట్టి దీన్ని మనం గట్టిగా వ్యతిరేకించాల్సిందే, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణాలు మనం వెళ్దాం. నెక్స్ట్ ఒక మాట చెప్పుకోవాలంటే, ఇంతకుముందు అబ్బా మేము బాగా చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, అబ్బో మేము ఇంకా బాగా చేస్తున్నామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, అబ్బా మీ అందరికంటే బాగా చేస్తున్నామని బీజేపీ వాళ్ళు చెప్పారు. ముగ్గురికి కూడా మహానుభావులు, మీ అందరికీ అభివందనలు అని చెప్పుకుంటూ ఎవ్వరు కూడా ఈ పార్టీలో ఏ పార్టీ కూడా కార్మిక లోకానికి కించిత్తు కూడా బాగా చేయలేదండి. చెప్తాను నేను ఒక విషయం. కాంగ్రెస్ వాళ్ళ దగ్గరకు అంటే నిన్న కాక మొన్న ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలుపెట్టారు. నేను ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొన్నాను. వాళ్ళకి లీగల్ అడ్వైజర్ గా ప్రత్యక్షంగా నేను ఆ రోజు కార్మిక లోకంతో రెండవ రోజు ఉదయం, మొదటి రోజు బాగానే జరిగింది, రెండవ రోజు ఉదయం ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళకి, ఇక్కడ కాంగ్రెస్ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళకి చెప్తున్నాను, ఖచ్చితంగా రేపు మీరు దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మూల్యం వినండి, నేను అన్నది అబద్ధమైతే ఏం జరిగిందో చెప్తాను. రెండవ రోజు ఉదయమే డీజీపీ నుంచి అన్ని పోలీస్ స్టేషన్లకు ఒక వార్త, ఎక్కడ ఏ డిపోలో కూడా కార్మికులు నిరసన తెలిపే హక్కును తీసేయండి. అదేంటి వాళ్ళని అసలు నిరసన తెలిపే హక్కు ఉంటుంది కదా, వాళ్ళ శిబిరాలను తొలగించండి, వాళ్ళు టెంట్లు వేసుకుంటే తీసేయండి, వాళ్ళు ఎక్కువ మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయండి అని చెప్తే ప్రతి ఉదయం 8 గంటలకు మేమందరం శిబిరంలో ఉన్నాం. మేము ఒక టెంట్ వేసుకున్నాం జనగాంలో. టెంట్ వేసుకుని కూర్చొస్తే క్షణం పోలీస్ వాళ్ళు వచ్చారండి. ఒక 5 నిమిషాల్లో పోలీస్ వాళ్ళు వచ్చేసి టెంట్ తొలగించారు. సో అప్పటి నుంచి కూడా సార్ ఆ స్ట్రైక్ మరింత బలోపేతం అయిపోయింది. కరెక్ట్.
ఎవరైనా ఎప్పుడైతే శంకర్ గౌడ్, అణచివేత జరుగుతుందో, శంకర్ గౌడే కదా? నేను ఇదే ఈ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళకి అదే చెప్తున్నాను. ఎప్పుడైతే అణచివేత జరుగుతుందో ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది. ఖచ్చితంగా అదే లేస్తుంది. అది ఏం జరిగిందో చెప్తున్నాను. అబ్బా వాళ్ళు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మేము ఓహా అని చెప్తున్నారు. ఓహో అవును, అవును. చేయండి మ్మ్. దయచేసి, నిజం చెప్తాం వాస్తవంగా పోతాం. మ్మ్. ఆ రెండో అది జరుగుతున్న మరుక్షణమే నాకు అనిపించింది, నేను అదే రోజు అన్నాను, అప్పుడే అన్నాను, ఎప్పుడైతే ఉద్యమం అణచివేత ఎప్పుడైతే జరుగుతుందో తెలంగాణలో ఒకటి ఉందండి. తెలంగాణలో సామెత. వీళ్ళు మనసు మీదకి తీసుకుంటారు, మనసు మీదకి. అయ్యో నా బస్సు పోతుంది, ఈ ప్రైవేట్ వాళ్ళని పెట్టారు, వాళ్ళు ఏం చేశారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టి బస్సులను పంపించడం మొదలు పెట్టారు. అవును. అసలు అక్కడ కార్మికులకు పోలీసులకు మధ్య వివాదం వచ్చింది. Yes. వాళ్ళు ఫోన్ ఇవ్వద్దని, అది ఇక్కడ వచ్చింది. వీళ్ళకి ఏం జరిగిందంటే, ఒక రోజు పోతే కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా పోయిందా? ఒక రోజు బస్సులు నడవకపోతే మీకు ఏం జరిగింది? మీరు ఎందుకు అంటే, ఒక రోజు వాళ్ళు ఏదో నిరసన తెలుపుతున్నారు, ప్రజలు కూడా దానికి అలవాటు పడింది. రెండో రోజుకి ప్రజలు కూడా అలవాటు పడింది. పెద్ద ప్రజలు అనుకుంటూ వీళ్ళు ఏం చేసిండ్రు, చేస్తే ఏం జరిగిందో చెప్తాను పట్టండి. పోలీసు వాళ్ళని పెడితే అక్కడ ఒక ఆర్టీసీ ఉద్యోగి అయ్యో నా బస్సు పోతుంది అని చెప్పేసి కాల్చుకున్నాడు. దానికి ఎవరు మూల్యం చెల్లించాలి? ఎవరు దానికి బాధ్యత? ఎవరు? మీరు పోలీసులను పెట్టి అణచివేత కార్యక్రమం చేసిన కాంగ్రెస్ 6వ స్వేచ్ఛనిస్తానన్నది, నిరసన తెలిపే హక్కునిస్తానన్నది. ఎక్కడిచ్చింది నిరసన తెలిపే హక్కును? కాబట్టి నేనేం చెప్తాను తర్వాత రెండో విషయం, ఇక్కడ వీళ్ళు వదిలేద్దాం. కాబట్టి వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు, వాళ్ళు ప్రజల దగ్గర పోతారు. అంతే. అది మనం వదిలేద్దాం సార్. అంటే ఈ లేబర్ కోడ్స్ కు సంబంధించి మాట్లాడదాం. సార్ ఒక్క నిమిషం అండి. ఈ రెండో విషయానికి వచ్చేసి అందరు ఏమేం చేశారో ఒక లేబర్ కోడ్ కి మూడో విషయంగా బీజేపీ దగ్గరికి వద్దాం. రెండో విషయం ఏంటంటే ఆర్టీసీ, అది ఎక్కడ ఉందండి? అసంబద్ధం. దాన్ని విలీనం చేయడం ఏందండి? అది ఉందా? అసలు చర్చలు లేవు అని 57 రోజులు వంచిన బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హత ఉందా? అవును, అతి పెద్ద మీద పోతే చాలా రోజులు చేశారు అప్పుడు వాళ్ళు. అవును, ట్యాంక్ బండి మీద పోతే తలలు పగలగొట్టిన బీఆర్ఎస్ వారికి శుభాభినందనలు. వారు ఈ రోజు కార్మికుల గురించి మాట్లాడతారు. ఏం చెప్తామండి మనం? ఏం చెప్తాం? అబ్బో ఈ రోజు అంటే ఏదో చెప్పారట వాళ్ళ కేటీఆర్, అరే మా తలలు పగలగొట్టారండి. ఇది వాస్తవం. ఆ రోజు నేను ఒక పుస్తకం రాస్తాను, ఆర్టీసీ సమ్మె వాస్తవాలు. ఆ రోజు చుక్కరామయ్య గారు విడుదల చేస్తారు. అప్పుడు ఏం జరిగింది అనేది అదంతా ఒక స్టోరీ. రెండు ఇంకా మూడోది 4 లేబర్ కోడ్ల, 4 లేబర్ కోడ్ల దగ్గర. అవును సార్. 4 లేబర్ కోడ్లని ఎందుకు పెట్టారంటే, సమ్మె చేయడం తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది. అసలు సమ్మెకు సార్ 1 సెకండ్. కార్మిక సంక్షేమంపై పాలకుల తీరు ఎప్పటికీ మారట్లేదు. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అందరిది కూడా ఒకే వైఖరి. చెమట చుక్క చిందించే కార్మికులకు మొత్తానికి అన్యాయమే జరుగుతోంది. మనం కార్మికులకి సంబంధించి ప్రస్తుతానికి లేబర్ కోడ్స్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. దానికి సంబంధించి మనతో పాటు సతీష్ గారు బీఆర్ఎస్ నుంచి, వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ నుంచి, వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి, అండ్ సాదిక్ అలీ సార్ అనలిస్ట్గా ఉన్నారు, మాట్లాడుతున్నారు. సార్ మెయిన్ మీరు లేబర్ కోడ్స్ గురించి చెప్తున్నారు, అది చెప్పండి ఒకసారి. అలీ సార్ వినబడుతుంది కదా సార్? యా చెప్పండి, పర్వాలేదు. 4 లేబర్ కోడ్లను సమ్మిళితం చేయడం అనేది పారిశ్రామిక విధానాన్ని, తర్వాత యాజమాన్యపు హక్కులను మాత్రమే ప్రోత్సహించడానికి, యాజమాన్యము వైపు మొత్తంగా ఇంక్లైన్డ్ కావడానికి. ఈ 4 లేబర్ కోడ్లలో నేను ఒక విషయం, చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకు లేదు అంటే, ప్రభుత్వ రంగ సంస్థల గురించి చాలా బాగా చెప్పారు ఇంతకుముందు మన బీజేపీ ప్యానెల్లో కూర్చున్నారు మన బీజేపీ ప్రతినిధి. ప్రభుత్వ రంగ సంస్థలు భారతదేశంలో ఇక నిలబడవు, భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఉండవు అనే ఆలోచనకు పాలకులు రావడానికి కారణము వేరు. ఎప్పుడైతే ఎల్పిజి అన్నారో, లిబరలైజేషను, తర్వాత ఎప్పుడైతే ఈ గ్లోబలైజేషన్ తీసుకొచ్చారో, ఇవన్నీ వచ్చిన తర్వాత కార్మికులను వదిలేశారు. కార్మిక సంక్షేమం అనే మాటను అన్ని ప్రభుత్వాలు వదిలేసాయి. తర్వాత కార్మికులను గుర్తించే క్రమంలో, వ్యవసాయ కార్మికులను గుర్తించే క్రమంలో కానివ్వండి, ఒక కార్మికులను గుర్తించే క్రమంలో కానీ పూర్తి ప్రభుత్వం వైఫల్యం చెంది లాస్ట్కి ఎక్కడ పోయిందంటే, భారతదేశ వ్యవస్థలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇండిపెండెంట్గా ఉండేటువంటి న్యాయ వ్యవస్థ కూడా సమ్మె చేయడం తప్పు, సమ్మెకు మేము నిరాకరిస్తున్నాం, సమ్మె హక్కును మేము హక్కుగా ప్రకటించడం లేదు అని చెప్పినప్పుడు భారత పార్లమెంట్లో ఒక చట్టం రావాల్సిన అవసరం ఉండే. 4 లేబర్ లాని ఇట్లా కలిసి మొత్తం ముక్కుబంధంగా బిగించి కార్మికుని మొత్తం సంఖ్యలతో బిగించడమే 4 లేబర్ కోడ్లు. 4 లేబర్ కోడ్లు మొత్తం కార్మికుని సంఖ్యలతో బిగించడం.
పని గంటలు పెంచుతారా? పని గంటలు పెంచడానికి మీకు ఆ అధికారాన్ని ఇస్తారా? ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఒకవైపు అంటే చాలా బాగా చెప్తున్నారు. అవన్నీ పోయినాయండి. ఆ కమ్యూనిజం పోయిందండి. అది పోయిందండి. ఎక్కడ పోయిందండి? పదండి పోదాం. మనము క్యూబాకెళ్దాం. అంటే దేశాలు లేవా? అంటే సిద్ధాంతాలు నేను ఇక్కడ సిద్ధాంతంగా మార్క్స్ సిద్ధాంతమో, లేకపోతే కమ్యూనిజం సిద్ధాంతమో చెప్పట్లేదు. భారతదేశ కార్మిక విధానం గురించి నేను భారతదేశంలో కార్మిక విధానానికి ఒక అవలంబించే విధానాన్నే ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడమే కాదు, ఇప్పుడు వస్తున్న లిబరలైజేషన్ ఇన్వెస్ట్మెంట్స్కి ప్రక్రియగా వాళ్లకు చేదోడు వాదడుగా ఉండడం కొరకే 4 లేబర్ కోడ్ ఇంకా చెప్పాలంటే. కాబట్టి 4 లేబర్ కోడ్ల మీద వీటిని కలుపుకుంటూ అనేక విషయాలను ఏం చేసిండ్రు, ఎక్కడికక్కడికి వాళ్ళకు ఉండే అటువంటి హక్కులను కాలరాయడం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు నేను 10 గంటల గురించి చెప్పాను. తర్వాత మినిమం వేజెస్ యాక్ట్ అండి, అంటే కనీస వేతన చట్టం. దానికి కూడా ఈ 4 లేబర్ కోడ్లతో ఏం చేస్తున్నారు, తూట్లు పొడిచారు. ఈరోజు కార్మికుల సమస్యలు తెలుసుకుంటామన్నారు. కార్మికుల సమస్యలను ఏ ప్రభుత్వం తెలుసుకుందో చెప్పమనండి. ఏ ప్రభుత్వం పనిచేసింది కార్మికుల మీద? కార్మికుల మీద పనిచేయకుండా ఉండడం వల్లనే కార్మికులు ఏ విధంగా అవుతున్నారు, కార్మికులు ఏమవుతున్నారు, కార్మికులు ఉద్యమిస్తున్నారు, కార్మికుల ఉద్యమం బయలుదేరుతుంది. కాబట్టి అవన్నీ పోయినాయి. అసలు ఏం చేసిన కార్మికుల ఉద్యమం ఉండొద్దంటే అసలు ప్రభుత్వ రంగ సంస్థలే ఉండదు. ఈరోజు సింగరేణిలో ఏం జరుగుతుంది, ఈరోజు ఆర్టీసీలో ఏం జరుగుతుంది, రేపు ఇంకొక చాలా ముఖ్యమైన విషయం అండి, మీ ముగ్గురి దృష్టికి కూడా, మీ ప్యానెల్లో ఉన్న ముగ్గురు దృష్టి తీసుకొస్తున్నాను. చూస్తున్నటువంటి వీక్షకులు ఎల్ఎన్టీని ఇప్పుడు ఏం చేస్తుంది, ప్రభుత్వం తీసుకుంది పూర్తిగా. ఏది? మెట్రో రైలుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇది కుప్పగూలుతుంది కదా, కుప్పగూలాలి కదా. కుప్పగూలేటప్పుడు ఎందుకు తీసుకుంది? మనం ఏమనుకుంటాం, కార్మికులకు మంచి హక్కులు వస్తాయి, ఇవన్నీ కూడా కాదు. ఇప్పుడు 100% కొన్నరా, కొనుక్కొని మళ్ళా దీన్ని ఇంకోళ్ళకి అమ్మడం కొరకు, అమ్మేటోడు ఇంకా పైసలు ఇవ్వడం కొరకు. మీకు ఇక్కడ సిద్ధాంతం, పాలకుల సిద్ధాంతం మనం అర్థం చేసుకోవాలి. ఇది కార్మికుల మీద ఉన్నటువంటి కాదు, ఎల్ఎన్టీ గురించి చెప్తున్నాను. ఏది మన మెట్రో రైల్ గురించి చెప్తున్నాను. ఇది కొని ఒక 100 రూపాయలు అక్కడ ఇచ్చేసి కొని మళ్ళీ 150 మళ్ళీ 100 రూపాయలకి అమ్ముతారు. కానీ ఏం చేస్తారు, కొన్ని రోజులకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కమిషన్, ప్రభుత్వానికి కమిషన్, మళ్ళీ ఎల్ఎన్టీని మళ్ళీ మన మెట్రోని మళ్ళీ అమ్ముతారు, మళ్ళీ షేర్స్ ఇస్తారు ప్రైవేట్కి. అంటే ఏం చేస్తుంది ప్రభుత్వము? కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదు. ఈ 4 లేబర్ కోడ్లు ఖచ్చితంగా కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు, సరే ఇప్పుడు ప్రస్తుత విధానాల్లో కార్మిక విధానాన్ని తీసుకురావాలి. ఇది సర్వే జరిగిందా? కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇప్పుడున్నటువంటి కార్మికులను డిఫైన్ చేయడానికి, ఇప్పుడున్నటువంటి కార్మిక విధానానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన విధానాన్ని తీసుకురావడానికి ఈ సమస్య మీద అధ్యయనం చేసిందా? చేయలేదే. ఉన్నటువంటి చట్టాల గురించి మాట్లాడుతున్న సమస్య మీద నేనేమంటున్నా అంటే, ఈ మీడియాను పురస్కరించుకుని నేను 4 లేబర్ కోడ్లను పురస్కరించుకుని మాట్లాడుతున్నాను. వీటన్నిటిని పక్కకు పెట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డిజిటల్ యుగంలో ఇప్పుడు ప్రస్తుతం కార్మిక విధానం ఏ విధంగా ఉంది, గిగ్ వర్కర్స్ చట్టం తీసుకొచ్చారు, రేపు అదేం జరుగుతుందో చూద్దాం. ఇట్లాంటి గిగ్ వర్కర్స్ లాంటి కార్మికులు వస్తున్నటువంటి తరుణంలో కార్మికుల సమస్యల్ని అర్థం చేసుకోవడం కొరకు, కార్మిక విధానాన్ని ఒకదాన్ని తీసుకురావడం కొరకు కార్మిక అధ్యయనాన్ని మొదలుపెట్టాలి. ఈ అధ్యయనంతో పాటు ఈ అధ్యయనాన్ని పూర్వం ఉన్నటువంటి కార్మిక చట్టాలలో ఉన్నటువంటి వాటిని, మెరుగైన వాటిని వీటిలో పొందుపరిచి ఒక కోడ్ తీసుకురావాలి. షూర్ సార్ ఒక్క సెకండ్. చాలా చక్కటి విశ్లేషణ. ఎస్ సతీష్, ఏమనిపిస్తోంది? ఆల్రెడీ సాదిక్ అలీ సార్ చెప్పిన విషయాలు మనం చాలా వింటూ ఉంటాం, అండ్ సార్ చెప్పిన విశ్లేషణ కూడా విన్నారు మీరు. ఓవరాల్గా ముఖ్యంగా బీఆర్ఎస్ పాలనా సమయంలో ఆర్టీసీ సమ్మె గురించి సంబంధించి ఆయన చెప్పారు. ఏం చెప్తారు? ఏమనిపిస్తుంది సతీష్? చాలా మంది చాలా మాట్లాడుతారండి ఇలా తెలంగాణ రాష్ట్రానికి. చాలా మంది ఎవరు ఎన్ని మాట్లాడినా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా పరిపాలించిన విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ చట్టాల గురించి తీసుకుంటే లేబర్ చట్టాలని రద్దు చేసే ప్రయత్నం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. చెప్పండి. ఒకటే చెప్పండి. చేసిన తప్పిదాలను ప్రజాస్వామ్యంలో ఒప్పుకునే తత్వం బీఆర్ఎస్ లో ఎప్పుడో పోయింది. బీఆర్ఎస్ మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలనుకుంటే చేసిన తప్పిదాలు ఒప్పుకోండి. మా కేసీఆర్, మా కేటీఆర్ ఇవన్నీ బంద్ చేసి. షూర్ సార్, ఒక్క సెకండ్. సతీష్ చెప్పండి. సార్ ఇప్పుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎంత ఎదిగినా మనం గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి తర్వాత అనే విషయం ఆలోచించాలి.
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకరు కొత్త పార్టీలు పెట్టుకోవాలన్నా, లేకపోతే ఈరోజు ఒక చిన్న సామాన్యమైన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలోకి ఎదిగాలన్నా ఎదిగిండు. ఇలా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారంటే అప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడి కొట్లాడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి శ్రమ కృషి ఉందని తెలుసుకోవాలి. ఇలా రైతాంగం కానీ, నేతలు కానీ, ఆటోలు కానీ, వృత్తులు కానీ, ఇంకోరు కానీ, పరిశ్రమలు కానీ పెట్టుబడులు వచ్చినాయంటే అది కేసీఆర్ గారు అని మనందరూ తెలిసిన విషయమే. ఇలా రాష్ట్రం ఎదిగిందండి, ఎంతో అభివృద్ధిలో ముందుకు సాగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా కార్మికుల గురించి మాట్లాడితే బీజేపీ కాంగ్రెస్ ఫార్ములా ఏముందంటే హైర్ అండ్ ఫైర్ పాలసీని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఎంప్లాయీని తీసుకోవాలి, ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళని తీసి అవతల పడేయాలి, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలా, అవసరం తీరిన తర్వాత బయట పడేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అలాంటి పాలసీ దిశగా ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు మహిళలకు నైట్ షిఫ్ట్ అనుమతి ఉన్నప్పుడు కూడా వాళ్ళ సేఫ్టీ కంపెనీకి అవసరం లేదు, కంపెనీ హ్యాండ్ ఓవర్లో ఉండదు అనే ఒక మాట మాట్లాడడం ఎవరికి మహిళలు నైట్ షిఫ్ట్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కాదా? ఖచ్చితంగా అయితే కదా. కాంట్రాక్ట్ లేబర్ ఎంతమంది ఇప్పుడు రేపటి రోజు గిగ్ వర్కర్స్ కానీ, ప్లాట్ఫామ్ వర్కర్స్ కానీ, రేపు సోషల్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఈపీఎఫ్, ఈసీఐ ఇలాంటి ఈ బెనిఫిట్స్ లేకుండా పోతాయి కదా. ఇట్లా చాలా రకాలుగా అండి, అన్ని విధాలుగా చాలా రకాలుగా వాళ్ళకి ఇబ్బంది వాతావరణం ఉంది. ఇప్పుడు 300 మంది వరకు ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ప్రభుత్వ అనుమతి లేకుండా కూడా, అంటే 6 నెలల ముందు లే ఆఫ్లు తీసేసి ఇష్టం ఉన్నప్పుడు తీసేయడం, అంటే వాళ్ళకు కొంత సమయం ఇచ్చి గడువు ఇచ్చి తీసేయడం అట్లాంటివి ఏం లేదు. ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసిన అవసరాలు కూడా లేవు. ఇట్లాంటి చట్టాల వల్ల చాలా వరకు ఇక్కడ కామన్ ఇప్పుడు ఎవరైతే కార్మికులకు ఈ వర్కర్స్ కి ఇబ్బంది వాతావరణం నెలకొల్పుతుందా అని చెప్పేసి ఇలా ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. అంటే కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మోడీ గారు కానీ వాళ్ళు కేవలం ఏంటంటే పెద్ద పెద్ద అదానీ, అంబానీ కంపెనీలకు మాత్రమే, పెద్ద పెద్ద పరిశ్రమలకు, పెద్ద పెద్ద ప్రైవేట్ రంగ సంస్థలకు కొమ్ము కాస్తూ ఇలా వాళ్లకు అవకాశాలు ఎక్కువ ఉండే దిశగా, ఇటు కార్మికులను తొక్కివేసే దిశగా, అణిచివేసే దిశగా, డబ్బున్నోడికే పట్టం కట్టే దిశగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి తప్ప పేదవాళ్లకు, కార్మికులకు పట్టాన ఈ ప్రభుత్వాలు పనిచేయట్లేవు అని చెప్పేసి చాలా క్లియర్ గా తేటతెల్లమైంది. ఇలా చూస్తా ఉన్నాం, స్కిల్ యూనివర్సిటీ పేరుతో అదాని 100 కోట్లు ఇవ్వడం, మళ్ళీ వారం రోజుల తర్వాతనే ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తే మళ్ళీ తీసుకుపోయి ఆ 100 కోట్లు వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం. ఇది ఈ వ్యవహారం చూస్తే ఏమనిపిస్తా ఉంది మీకు? పెద్ద పెద్ద వాళ్ళకు, ప్రైవేట్ రంగ సంస్థలకు ఇవాళ చూడండి, సింగరేణి కానీ, ఇటు ఆర్టీసీ కానీ, లేకపోతే విద్యుత్ రంగం కానీ, ఇవన్నిటి కూడా ప్రైవేటీకరణ చేసే దిశగానే రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతా ఉన్నారు. దీని వెనుక ఇటు బీజేపీ ప్రభుత్వం ఉంది, మోదీ గారి కనుసైగల్లో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు అనే విషయం ఇలా అందరికీ తెలుస్తాం. ఇలా ఎక్కడ కూడా ఏ కార్మికులను గౌరవించిన సందర్భం ఏ రంగంలోనూ చూడండి రేవంత్ రెడ్డి గారు అసలు కార్మికులను పట్టించుకున్న నాదులు లేడు. అసలు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు కనీసం సింగరేణికి వెళ్ళిండా అని చెప్పి అడుగుతున్నారు. సింగరేణి మొగాన చూసిండా? నాకైతే లేదు ఆయన వెళ్ళినట్టు. సో ఇట్లా వాళ్ళు మాటలకే పరిమితం అయితే చెప్ప ఇలా ప్రభుత్వం చేతలకు అనేది లేదండి. మనం గతంలో చూసినాం, కరోనా వచ్చిన సమయంలో కూడా మరి మనం ఎంత అద్భుతంగా కార్మికులను గౌరవించుకున్నాం. సలాం, ఇప్పుడు సఫాయి సలాం అన్నట్టు మనం కేసీఆర్ గారు సలాం కొడుతూ వాళ్ళని గౌరవించుకున్న రోజులు చూసినాం. అంత కఠినమైన సమయంలో కూడా, అంత నెగిటివ్ ఉన్న సమయంలో కూడా దాన్ని మనం పాజిటివ్ ఎత్తుకునేలాగా కరోనా సమయంలో ఎన్ని అద్భుతమైన ఫ్లైఓవర్లు కట్టినాం, ఎన్ని అద్భుతమైన రోడ్లు కట్టినాం. అదే అక్కడ ట్రాఫిక్ ఉండదు. ఇదే సమయం ఇదే అనుగా తీసుకొని మరి కార్మికులను బతిలాడుకొని వాళ్ళకి భరోసా ఇచ్చి మేము ఉన్నామని చెప్పి మనం తీసుకొచ్చి రోడ్లు కట్టి ఇలా హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ చేసే ఒక్క నిమిషం వెంకటనాయక్ గారు, ఓవరాల్గా చూస్తే దేశవ్యాప్తంగా ఇవాళ మేడే కాబట్టి కార్మికులంతా సంబరాల్లో మునిగారు. కాకపోతే భవిష్యత్తులో సమరభేరీ మాత్రం తప్పదంటున్నారు వాళ్ళు, బికాజ్ ఆఫ్ లేబర్ కోడ్స్. అంటే ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చినటువంటి వీటి వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మేనేజ్మెంట్స్కి ఫేవర్గా ఉన్నటువంటి లాస్ అనేది వీళ్ళ ఉద్దేశం ఈ కోడ్స్కి సంబంధించి. చెప్పండి. విషయం ఏంటంటే భారత స్వాతంత్ర ఉద్యమంలో వారికి భాగస్వామ్యం లేదు, కార్మిక అంశాల్లో వాళ్ళకి భాగస్వామ్యం లేదు. ఇదేదో 1956లో వచ్చిన మనకి ఏదేదో మనకి ఇది ఉంటుంది కదండి, 5 పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి మనం పాత్ర ఇచ్చినాం. ఆ అంశం ద్వారానే ఈరోజు దేశవ్యాప్తంగా ఇండస్ట్రీస్ ఇది నెలకొల్పడం జరిగింది. బీజేపీ వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలు ఏం రాలేదు. కేవలం ఒకళ్ళిద్దరు కార్పొరేట్ బడా వ్యాపారస్తులకు మాత్రమే కొమ్ముగాసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా లేబర్లకు అనుకూలంగా చట్టాలు తీసుకొస్తుంది, వాళ్ళ రక్షణ కోసం పనిచేస్తుందని అనుకోవడానికి మనం లేదు. ఎందుకంటే ఈ దేశంలో సామ్రాజ్యవాద భావజాలమైన అమెరికాను ఫాలో అవడంలో మోడీ గారు కృతనిశ్చయంతో ఉన్నారు. కేవలం ఇప్పుడు ఏ సబ్సిడీ అయినా, ఏ బెనిఫిట్స్ అయినా, ఏ అంశాలైనా కేవలం
ఒక ఇద్దరు జేబులు నింపుకోవడం కోసమే ప్రయత్నం చేసే భాగంగా ఇంకా మీ ఇంతమంది కొన్ని లక్షల మంది లేబర్ల కోసం పనిచేస్తారని అయితే మనం అనుకోవడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం నిర్మాణం చేసింది ఈ దేశంలో అనుకున్నప్పుడు నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను సార్. ఈ దేశంలో ఏ నిర్మాణం జరిగినా ఆ నిర్మాణంలో కార్మికులను భాగస్వామ్యం చేసి ఈరోజు వాళ్ళ జీవితం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే ఈ దేశంలో వెన్నెముక బట్ వెంకట్ గారు నిన్నటికి నిన్న అంటే మొన్నటికి మొన్న ఆర్టీసీ కార్మికుల విషయంలో సెకండ్ డే ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు అలీ సార్, విన్నారు మీరు? దురదృష్టకరం సార్, దురదృష్టకరం, బాధాకరం కూడా. దాన్ని మేమేమో దాన్ని ఏం మేము ఇదిగా అనుకుంటలేము. కాకపోతే ఒక విషయం, నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు, దాన్ని కూడా హరించేస్తే ఎలా ప్రభుత్వాలు? అయ్యో సార్, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఈ రూపంలో జరిగింది, అది గవర్నమెంట్ డైరెక్షన్లో జరిగింది అని చెప్పి గవర్నమెంట్ మీద దాన్ని పూడ్చే ప్రయత్నం చేసినా కూడా దాన్ని నేను అంగీకరించే ప్రయత్నం చేయను సార్. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు సాదిక్ అలీ గారు చెప్పారు బస్సును వేరే వాళ్ళు తోలొద్దని అన్నారు. ఇప్పుడు నేనున్నాను సార్, ఒక అర్జెన్సీ పనిలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలి. నాలాంటి కొన్ని వేల మంది వందల మంది ఎగ్జామ్ రాయడం కోసమో లేకపోతే హాస్పిటల్ కోసమో దేనికోసం పోవాలనుకున్నప్పుడు వాళ్ళందరి హక్కులు కూడా కాలు రాసినట్టు అవుతుంది కదా సార్. వాళ్ళ హక్కులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంటుంది కదా. అటు ఎంప్లాయీస్ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే ఈ రవాణా వ్యవస్థ మీద ఆధారపడి ఉన్న వాళ్ళ ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వారు కొంచెం తొందరపడి ఆత్మహత్య చేసుకోవడం కూడా అది చాలా బాధాకరము. అది తప్పకుండా ప్రభుత్వం కూడా ఆ విషయంలో ఒక కండోలెన్స్ ఇస్తుంది. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఎవరు చేయొద్దు అని చెప్పి వెంటనే సార్ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, అప్పుడు దసరా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు దాదాపు 40-50 రోజుల వరకు సమ్మె జరిగినప్పుడు ప్రజానికం ఇబ్బంది పడ్డ సందర్భం ఉండే. ఆర్టీసీ కార్మికులకు ఏమంటారు, వాళ్ళ యూనియన్లు ఉండదు, వాళ్ళ యూనియన్లు పనిచేయద్దు, అసలు మీరు నన్నే తెగించి మాట్లాడతారా, నాకు ఎదురుగా మాట్లాడతారా అని చెప్పి యూనియన్ల మీద ఎగతాళి చేసి మాట్లాడిన కేసీఆర్ గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అదే ఫైనల్గా కాదు వెంకట్ గారు, ఫైనల్గా సాదిక్ అలీ గారు చెప్పింది కూడా అదే. ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా కూడా కార్మికుల నెత్తి మీద బండ పెట్టడమే ఫైనల్గా వాళ్ళు చేస్తున్న పని అని. సరే ఒక్క నిమిషం వెంకటరెడ్డి సార్, ఓవరాల్గా చూస్తే నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, ఉత్పత్తి పెరుగుతుంది, అండ్ మోరోవర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను కూడా మరింత సులభతరం చేస్తాయి ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్ అంటున్నారు. ఎలా, ఏ కోణం నుంచి, ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎలా జరుగుతుంది? మీరు ఆల్రెడీ సాదిక్ అలీ సార్ చెప్పింది కూడా విన్నారు ఇంతవరకు, చెప్పండి సార్. ఇప్పుడు ఒకటేంటంటే దేశంలో ఒక 15-20 సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానివ్వండి, ప్రైవేటీకరణ కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బడా కంపెనీలు భారతదేశంలో వివిధ సంస్థలను స్థాపించడం కానివ్వండి, సాఫ్ట్వేర్ కానీ, సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్లో లక్షల మంది పనిచేస్తున్నారు. మీరు లేబర్లా ఎక్కడ అప్లై చేసినా చెప్పండి, మనం అందరం గమ్మున ఉంటున్నాం, మంచి చెడ్డ గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు మీరు విదేశాల నుంచి వెళ్ళి రండి మా దగ్గరికి పరిశ్రమలు పెట్టుకోండి అని చెప్పిన తర్వాత మీరు పవరు, వాటరు, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నారు. అన్ని ఇచ్చిన తర్వాత అక్కడ పనిచేసేటువంటి దాంట్లో వాళ్ళ పాలసీ ఒకటి ఉంటుందండి. ఏ పెట్టుబడిదారుడైనా కూడా కొంత లాభం రీజనబుల్ ప్రాఫిటా కాదా, దోపిడియా అనే చర్చకు నేను పోవడం లేదు. ఇప్పుడు మోదీ గారు తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లకు సంబంధించి అటు మేనేజ్మెంట్కు, కార్మికులకు, సమాజానికి, కన్జ్యూమర్స్కి ఈ పోటీ ప్రపంచంలో రకరకాలుగా ఉంటుంది. మీరు వాటిని స్టడీ చేయకుండా మనం వెనకటి ఎప్పుడో మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతంలో సమ్మె, హక్కు, మనం పోరాటము అని మాట్లాడితే కుదరదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉందండి, సాఫ్ట్వేర్లో 2 లక్షలు 3 లక్షలు జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సార్ నిరసన వెంకటరెడ్డి సార్, నిరసన తెలపడం, సమ్మె చేయడం ప్రాథమిక అవునా కాదా? ఉంటది ఉండదనేటువంటిది లేదు. నేను ఏమంటున్నా అంటే దాన్ని అవసరమైనప్పుడు ఉపయోగించాలా, అనవసరమైనటువంటి పరిస్థితుల్లో కార్మికులను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ పార్టీలు అదే ఉన్నాయి కదా, వాళ్ళ అధికారం వాళ్ళకి రాలేరు, అభివృద్ధి పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు, దేశాభివృద్ధి గురించి వాళ్ళు ఆలోచించరు. ఈ కార్మిక సంఘాలను పెట్టుకొని నడిపిస్తున్నటువంటిది స్లోగా సమాజంలో వాళ్ళు బయటికి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతున్నటువంటిది ఎక్కడుందండి? ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు టాటా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ మిత్రుడు టాటాసు, బిర్లాసు, మఫతులాల్సు, అంబానీసు వాళ్ళ పీరియడ్లో వచ్చినారు. మనం ఇప్పుడు ఏం చేస్తాము అనేటువంటిది ఇప్పుడు ప్రపంచంలో అట్లా కాదు కదా. రేవంత్ రెడ్డి గారు మనం పోయినారు, 4 లక్షల కోట్లు వచ్చినాయి, 3 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయండి. మరి వాళ్ళకి ఏమి ఇచ్చినారు? మీరు పరిశ్రమ పెట్టిన తర్వాత మా స్ట్రైక్ చేస్తే మీరు ఏమనద్దు అనేటువంటి పద్ధతిలో పలు ఉంటుందా? సార్ వెంకటరెడ్డి గారు లేబర్ ఇప్పుడు సార్ ఒక్క సెకండ్, లేబర్ కోడ్స్ను వ్యతిరేకించడం అంటే కేవలం ఒక చట్టాన్ని వ్యతిరేకించడం మాత్రం కాదు సార్, అది ఒక కార్మిక వర్గ భవిష్యత్తును కాపాడుకోవడమే అంటున్నారు ఇప్పుడు కార్మికులంతా.
ఇప్పుడు ఇప్పుడు మీరు అవునన్నా కాదన్నా కూడా లక్షల మంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారండి. ఆదాని దగ్గర కానీ, అంబానీ దగ్గర కానీ, టాటాస్ దగ్గర కానీ, బిర్లాస్ దగ్గర కానీ ఇప్పుడు మేము పనిచేస్తున్నాం. మనం పనిచేసే దాంట్లో వాళ్ళకి రక్షణ ఉండాలి. ఇప్పుడు మీరు పనిచేస్తున్నారు, మీకు జీతం భత్యం రక్షణ ఉండాలా? అవును. ఆ మాత్రము తొలగింపుల విషయానికి వచ్చినప్పటికీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తొలగించకూడదు అనేటువంటి దాని మీద ఎవరు వ్యతిరేకించడం లేదు. కాకపోతే ఏమైందంటే ఈ ప్రైవేట్ కాంపిటీషన్కి వచ్చేటప్పటికి వీటిని అమలు పరుస్తున్నటువంటి దాంట్లో అనేక లోపాలు ఉన్నమాట వాస్తవం. వాటిని సమన్వయం చేసుకొని పోవాలి. కానీ 1947లో ఉన్నటువంటి 56లో ఉన్నటువంటి కార్మిక హక్కులు చట్టాలు అమలు అనేటువంటిది మారుతున్న ప్రపంచంలో వీలు కాదు. నేను వ్యతిరేకించడం లేదు. మారుతున్న ప్రపంచంలో ఈ ప్రపంచీకరణ జరిగినటువంటి పరిస్థితుల లోపల అవి మనకు అందుబాటులోకి ఉండవేమో అనేటువంటిది తప్పకుండా కనపడుతున్నటువంటి అంశం. ఇప్పుడు ప్రైవేటీకరణ, ఇప్పుడు కార్మికులు ఉన్నారు, లేబర్, ఇప్పుడు ఉద్యోగం ఒక వ్యక్తిని ఉద్యోగంలో నియమిస్తే పర్మనెంట్ రెగ్యులరైజ్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ అయ్యేలా. ఇలా అట్లా లేదు పరిస్థితి. చాలా మార్పులు వచ్చినాయి. విద్య వచ్చింది. ఎక్కడుందండి విద్య? ఎవరి కంట్రోల్లో ఉంది కదా? ఇప్పుడు మనకు కనపడుతుంది ఒక రైల్వే. కానీ సార్ ఫ్యూచర్ లో పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు, ప్రైవేటైజేషన్ అయిపోతుంది, ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి కనుమరుగైపోతాయి. ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ ప్రతి చోట కూడా. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. కాదు సార్, దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు అలీ సార్. మెట్రో రైలుకి సంబంధించి చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఇప్పుడు ప్రభుత్వాలు పెట్టుబడులు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రారంభించడం లోపల ముందుకు కొనసాగించడానికి ముందుకు రానప్పుడు ఇదే జరుగుతుంది కదా. జరుగుతుంది అదే. అది కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేసిందా, కమ్యూనిస్టులు చేసిందా? చైనాలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది చైనాలో? ఇప్పుడు సార్ క్యూబా ఎగ్జాంపుల్ చెప్పినాడు కానీ చైనా ఇలా ప్రపంచవ్యాప్తంగా ఒకనాడు ఉన్నట్టు ఒక 40-50 సంవత్సరాల కింద ఉన్న పెట్టుబడి విధానాలు ఇవాళ లేవండి. చైనా లేకపోతే, చైనా పెట్టుబడులు లేకపోతే అమెరికా అల్లాడిపోయే పరిస్థితి కనపడుతున్నప్పుడు నేనేమంటున్నా అంటే ఒక దేశ అభివృద్ధి కోసం కార్మికులు వాళ్ళకి నష్టం జరగకుండా తోడ్పడాలి అనేటువంటి. అండ్ ఏది ఏమైనా కూడా వెంకటరెడ్డి గారు, లేబర్ కోడ్స్ మాత్రం ఖచ్చితంగా అమలు చేసి తీరుతారంటారు వాళ్ళు. సరే, ఒక్క సెకండ్ సార్, ఫైనల్గా చెప్పండి సాదిక్ అలీ సార్, ఏం జరుగుతోంది మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక ఈ లేబర్ కోడ్స్ ఖచ్చితంగా వాళ్ళకి చేటు తెచ్చేవే అంటారా? అండి, లేబర్ కోడ్స్ ఖచ్చితంగా చేటు తీసుకొస్తే, నేను అన్న విషయాన్ని ఏంటంటే కార్మికుల విధానాలని మనము అధ్యయనం చేయకుండా కార్మిక చట్టాలను నాలుగిటిని కలిపి అదే విధంగా అణచివేతకు గురయ్యే విధంగా కార్మికుల యొక్క హక్కుల్ని తుంగలోకి దొక్కే విధంగా చేశారు. కాబట్టి కార్మిక విధానాలని ఇప్పుడు నేను మారుతున్న సమాజంలో అధ్యయనం చేయవలసి ఉంది అని చెప్తున్నాను. అవును. ఇప్పుడు గిగ్ వర్కర్స్ వచ్చారు, సాఫ్ట్వేర్ వర్కర్స్ వచ్చారు, వీళ్ళందరూ కూడా కార్మికులే అవుతారా? అవుతే మనం ఎట్లా డిఫైన్ చేద్దాం? డిఫైన్ చేసినప్పుడు వాళ్ళ కాల పరిమితులు ఎంత, వాళ్ళు ఎంత టైం పనిచేయాలి, ఇవన్నీ కూడా అధ్యయనం చేయకుండా ఆ 4 కోడ్లను కలిపేసేసి ఉన్నటువంటి హక్కులను హరించే విధంగా ఈ కోడ్ను తీసుకొచ్చారు. కాబట్టి ఈ మేడే సందర్భంగానైనా కేంద్ర ప్రభుత్వము కార్మిక చట్టాలను అధ్యయనం చేసే బదులు ముందు కార్మిక విధానాన్ని ఒకదాన్ని తీసుకురావాలి. కార్మిక విధానం తీసుకురావాలంటే మారుతున్న సమాజంలో కార్మికులు ఎట్లున్నారు, ఆ కార్మికులకు మనం సంరక్షణ ఏం జరుగుతున్నాం అని అధ్యయనం జరగాలి. అధ్యయనం జరగకుండానే ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లను మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక లోకం వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా భారతదేశంలో ఉన్న మొత్తం కార్మిక వర్గం దీన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి దీని మీద, ఈ అణచివేత మీద తప్పనిసరిగా ఒక పోరాటం జరుగుతుంది. ఆ పోరాటాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కార్మిక విధానాన్ని ఒకటి తీసుకురావాలి. ఇప్పుడు జరుగుతున్న కార్మిక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా ఇప్పుడు దేంట్లో పొసుకుతుంది, ఎట్లా పొసుకుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు మనము ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బస్సులు ఇచ్చిందండి, ఎలక్ట్రిక్ బస్సులు మన ఆటో ఇస్తే ఏం చేసిండ్రు? ఉన్న పలంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఒక ఏజెన్సీకి ఇచ్చేసింది. అది ఆర్టీసీ చేతిలో పెట్టకుండా ఒక ఏజెన్సీకి ఇచ్చేసింది. ఏజెన్సీకి ఇవ్వడం అంటూ అది అర్థం కాలేదు. ఏ కార్మిక విధానం అండి అది? కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి ఏ కార్మిక విధానం అది. లేదు, అక్కడ కూడా కొంతమంది కార్మికులు ఉంటారు కదా అని చెప్తుంది. అవును, ఆ కార్మికులు వేరు. ఇప్పుడు అక్కడ ఉండే కార్మికులను ఏమంటాము? అవుట్ సోర్సింగ్. మహిళలకు ఇచ్చిన 1000 మందికి అంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఇచ్చిన అవుట్ సోర్సింగ్. అవును, అవుట్ సోర్సింగ్. అందుకోసం మనం ఏమంటున్నాం? ఇంకొకటి చిన్నగా మనం ఉప్పల్ దగ్గర ఒక చిన్న ఫ్యాక్టరీలో ఒక ఏంటంటే ఈ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుట్టు పరిశ్రమ వాళ్ళది టీ షర్ట్స్ తయారు చేస్తారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటట అంటే వాళ్ళ సూపర్వైజర్కి ఏమో 30-45 వేల ఉద్యోగము, క్రింది స్థాయి వాళ్ళకేమో
ఒక 2,000 రూపాయలు పెంచమంటే పెంచలేదు. ఓకే. ఇంకో చాలా ముఖ్యమైన ఆర్టీసీలోనే 32,000 మంది కార్మికులు ఒకవైపు, 4,000 మంది ఉద్యోగులు మరొక వైపు. ఈ 4,000 మంది సాలరీస్ 32,000 మంది ఉద్యోగ జీతాలతో సమానం అవుతాయండి. ఓకే అంటే అండి. అంటే ఇది కార్మిక లోకాన్ని నేను ఏమంటున్నాను, కార్మిక వ్యవస్థను అధ్యయనం చేయడం కొరకు చెయ్యాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఎస్ సార్ డెఫినెట్లీ సార్. మీరు చెప్పింది మాత్రం ఖచ్చితంగా ఏదైనా ఓ చట్టం అమలు పరచాలన్నా ప్రతిపాదన పెట్టాలన్నా కూడా డెఫినెట్గా దాని మీద ఒక అధ్యయనం అయితే జరగాలి. మరీ ముఖ్యంగా మేడే కాబట్టి కార్మికులందరికీ కూడా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ కాబట్టి వాళ్ళ హ్యాపీనే చూడాలి ఏ ప్రభుత్వం అయినా కూడా. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. సతీష్ గారు, వెంకటనాయక్ గారు, వెంకటరెడ్డి గారు, సాదిక్ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.